నీట్ ఎగ్జామ్ 2026 క్యాన్సిల్ అయింది. విద్యార్థులు ఫెయిల్ అయినందుకు కాదు, సిస్టమే ఫెయిల్ అయినందుకు. అసలు స్టోరీ ఏంటంటే మే 3, 2026 రోజున 22 లక్షల మందికి పైగా నీట్ ఎగ్జామ్ రాశారు. వాళ్ళకి ఇది ఒక ఎగ్జామే కాదు, ఇయర్స్ ఆఫ్ సాక్రిఫైస్. డాక్టర్ అవ్వాలని ఒక కళ, ఒక గెస్ట్ పేపర్ తో ఈ స్టోరీ అంతా స్టార్ట్ అయింది. 400 క్వశ్చన్స్ తో ఉన్న ఒక PDF ఎగ్జామ్స్ కి ముందే వాట్సాప్ లో సర్క్యులేట్ అయ్యింది. కానీ ఇది విద్యార్థులంతా ఇగ్నోర్ చేశారు. మే 3 తర్వాత షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే ముఖ్యంగా బయాలజీ అండ్ కెమిస్ట్రీలో 120 క్వశ్చన్స్ కి PDF లో ఉన్న ఆన్సర్స్ ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అయ్యాయి. అప్పుడే రాజస్థాన్ వాళ్ళు SOG టీమ్ ని ఇంట్రాగేషన్ చేసింది. రిపోర్ట్ ప్రకారం కోచింగ్ లీక్ పేపర్లు, డిస్ట్రిబ్యూషన్ ఎగ్జామ్ మాఫియా. మే 12, 2026 NTA అఫీషియల్ గా నీట్ ఎగ్జామ్స్ ని క్యాన్సిల్ చేసింది. ఈ కేసు CBIకి అప్పచెప్పింది. ఎంతో మంది విద్యార్థులు రాత్రింబవళ్లు కష్టపడి చదువుతున్నారు, డాక్టర్ అవ్వాలని కలలు కంటున్నారు. కానీ కొందరు అవినీతి నిర్లక్ష్యం వల్ల వారి భవిష్యత్తులో ఆటలాడుకుంటున్నారు. పరీక్ష రాసేది విద్యార్థులే, కానీ భారం మోసేది కుటుంబాలు. దేశానికి కావాల్సింది మంచి డాక్టర్లు. భవిష్యత్ ప్రమాదంలో పడుతుంది. ఒక్క పేపర్ లీక్ వల్ల నిజాయితీగా చదివిన విద్యార్థుల కష్టం వృధా. లక్షల కుటుంబాల ఆశలు దెబ్బతింటున్నాయి. ఇది కేవలం ఒక పరీక్ష కాదు, ఇది లక్షల మంది విద్యార్థుల జీవితాలు. ప్రభుత్వాలు ఇప్పటికైనా మేల్కోవాలి. విద్యార్థులు భవిష్యత్తులో రాజకీయాల్లో నిర్లక్ష్యం ఆపాలి. నిజాయితీగా చదివిన ప్రతి ఒక్క విద్యార్థికి న్యాయం కావాలి. పేపర్ లీక్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. యూత్ ఇప్పుడు ప్రశ్నించాలి. దేశ భవిష్యత్తుని, విద్యా వ్యవస్థని కాపాడుకోవాలి. ఇక నుంచైనా నీట్ ఎగ్జామ్లు ప్రభుత్వం కరెక్ట్ గా కండక్ట్ చేస్తుందా? మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.